తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, అంటే చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్తే సార్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న చూశాను. నేను ఆ ప్రశ్నతోనే స్టార్ట్ చేస్తాను సార్. అలాగే. ఒక వ్యక్తి సినిమాలపైన ప్రేమతో సినిమా ఇండస్ట్రీలోకి పోతుంటే తల్లిగారు చెడిపోతావేమో ఇండస్ట్రీలో భయంగా ఉన్నప్పుడు, అమ్మా నేను ఇండస్ట్రీలో గెలిచినా ఓడిపోయినా ఈరోజు ఎలా వెళ్తున్నానో తిరిగి అలాగే వస్తాను, హ్మ్. అంతే స్వచ్ఛంగా తిరిగి వస్తాను, ఇదైతే నీకు ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి మీరు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది సార్? దాదాపు 40 40 ఏళ్ళు. మీ అమ్మగారికి ఇచ్చిన మాట అలాగే ఉంది కదా? అలాగే ఉంది. హ్మ్. ఏ అలవాట్లు చేసుకోలేదు. మా మ్మ్. మదర్కి మెయిన్ ఏంటంటే డ్రింకు, సార్ సిగరెట్, సార్ ఇంక మిగతా ఉమనైజేషన్ ఇవన్నీ ఉంటాయి కదా. సార్ సినిమా ఫీల్డ్ అంటే అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్తే పాడైపోతాడు. సార్ ఒక్కడే కొడుకు, రీజనబుల్గా ఆస్తులు ఉన్నాయి కదా, ఎందుకు మ్మ్. పంపించటం అని చెప్పి రిలేటివ్స్ కానీ సొసైటీ కానీ భయపెడితే మా మదర్ నా దగ్గరకు వచ్చి అన్నమాట అనమాట, మ్మ్. వద్దురా నువ్వు వెళ్ళొద్దు అది ఇది అంటే నేను చెప్పాను, అమ్మ వాటి కోసం మీరు భయపడితే అవేవి లేకుండా ఇప్పుడు ఎలా వెళ్తున్నానో అలా వస్తాను, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మ్మ్. ఇంటికి వచ్చేస్తే మనకు ఎలాగో ఉండటానికి తినటానికి బాగానే ఉంది కదా మ్మ్. అని అంటే సరే నీ ఇష్టం అని అంటే అప్పుడు మెడ్రాస్ వెళ్ళాం. సార్ వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితులు ఇప్పుడు నవేడేస్ ఏంటంటే మా ఊర్లో 99% తాగుతారు. మ్మ్. అప్పుడు నేను తాగి చెడిపోతానో లేకపోతే ఇంకో అలవాటు అయిపోద్దేమో అని మా మదర్ కంగారు పడింది. పరిస్థితులన్నీ మారిపోయినాయి. నాకు కూడా అలాంటి పరిస్థితులు చాలా ఎదురైనాయి. సార్ ఎందుకు సత్యనారాయణ గారు, అల్లురామలింగయ్య గారు వాళ్ళు ఒక షూటింగ్లో నన్ను రెచ్చగొట్టి, మ్మ్. తాగుడు ఉండదు, సిగరెట్ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు, ఎలాగే నీకు కాలక్షేపం, మ్మ్. సరదాగా ఈరోజు నాతో కలిసి అన్న సందర్భాలు కూడా జరిగినాయి. సారీ అండి మా మదర్కి మాట ఇచ్చాను అని అలా క్రిటికల్ సిచ్యువేషన్లో అవాయిడ్ చేశాను. మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా అర్థం చేసుకుని కంపెనీ ఇస్తాను. సార్ డ్రింక్ చేసేవాళ్ళు హెయిట్ అని కానీ అది తప్పు అని కానీ నా ఉద్దేశం కాదు. మ్మ్. నేను ఆ రోజునేదో మాట ఇచ్చాను, దాని మీద అలాగా అయిపోయింది. తర్వాత అందరికీ అలవాటు అయిపోయి ఎవరు జీడిపప్పు తింటావా లేకపోతే చికెన్ తింటావా అన్న పద్ధతిలోనే ఉంటారు, కానీ బల్లి నేను తాగు అది ఇది అని అంటారు. సార్, మొదటి ప్రశ్న ఇది ఎందుకు అడిగానంటే, చాలామంది యంగ్స్టర్స్ ఉంటారనమాట, మానేయాలని ఉంటుంది. అయితే ఉన్న కమిట్మెంట్స్, ఫ్రెండ్షిప్, సో వీటి వల్ల కుదరట్లేదు, రకరకాల రీజన్స్ చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఒక మనిషికి ఒక దృఢ సంకల్పం ఉంటే ఎంత స్ట్రాంగ్గా ఉండొచ్చు అని ఈ జనరేషన్కి తెలియడానికి మీరు ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పడానికి ఒక మంచి విషయం కాబట్టి దీంతో స్టార్ట్ చేశాను. అదే దీంట్లో ఇంకో విషయం కూడా ఉంది. అంటే సందర్భం వచ్చింది కాబట్టి యంగ్స్టర్స్ అందరికీ ఒక అందరూ అనుకోవటం లేకపోతే వాళ్ళకి అనిపించటం, అలవాట్లు ఉంటే సర్కిల్ ఉంటుంది, సర్కిల్ ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది, అవకాశాలు వస్తాయి అని అంటారు చూసా, అదంతా చాలా ఫాల్స్. మ్మ్. టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. బా కష్టపడి ఆ టాలెంట్కి తగ్గట్టు ప్రయత్నం ఉంటే అవకాశాలు వస్తాయి తప్ప 10 మందిలో వెళ్ళి వాళ్ళు మందు తాగమంటే తాగి లేకపోతే వాళ్ళకు ఒక క్వార్టర్ ఇప్పించి మ్మ్. వాళ్ళతో మాట్లాడితే ఆ నైట్ వరకు వాళ్ళు ఆకాశంలో ఎత్తుతారు, మన్నాడు మర్చిపోతారు. సార్ వాటి వల్ల ప్రయోజనం అనేది ఏమి ఉండదు. బట్ అలవాట్లు అనేవి ఏంటంటే మనం లైఫ్లో కొన్ని వదలలేని అలవాట్లు ఉంటే వాటిని లిమిట్గా ఎంజాయ్ చేసి మిగతాదంతా కూడా కెరీర్కి కొంచెం స్పెండ్ చేసి కష్టపడాలి తప్ప మ్మ్. వాటిని వదిలేయమని మనం చెప్పలేం, వదిలేయమంటే వదిలేరు. బట్ వాటి వల్ల మాత్రం కెరీర్ బాగుపడద్దు అనేది అపోహ. కరెక్ట్ సార్. యాక్చువల్గా ఇది మరీ నేను మిమ్మల్ని ఎక్కువ పొగడుతున్నాను అనుకోకపోతే ఒక ఫార్మేషన్లో చెప్తాను. రాముడు రాజు అవ్వడానికి 14 సంవత్సరాలు పట్టింది. పాండవులు అధర్మం మీద గెలవడానికి 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 సంవత్సరాలు పట్టింది. మీరు మీ ఊరు వదిలి చెన్నై వెళ్ళిన తర్వాత డైరెక్టర్ అవ్వడానికి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు పట్టింది.
ఇంత ఓపిక ఎలా పట్టారు? సినిమా మీద ప్రేమ లేకుంటే ఒక మగాడిగా పుట్టినందుకు ఒక సక్సెస్ కొట్టాలి, ఇది రుజువు చేసుకోవాలన్న కస 18 సంవత్సరాలు ఎలా వెయిట్ చేయగలిగారు? పైగా మీకు కడుపు నిండాలి, చేతిలో డబ్బులు లేవు ఇలాంటి సమస్య కాదు. ఇంటికెళ్తే లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఏదో ఒక రకమైన భారీ తపన లేకపోతే కష్టం 18 సంవత్సరాలు ఎదురు చూడడం ఒక్క అవకాశం కోసం. ఏది మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఆ 18 ఏళ్ళు? అంటే నౌఎడేస్ సోషల్ మీడియా అని, షార్ట్ ఫిల్మ్స్ అని, ఆ, సొంతంగా ఏదో చిన్న చిన్న అమౌంట్లు పోజేసుకునే ఒక ఏదో సెల్తో కూడా సినిమాల్లో మూవీస్ తీసేసి యాడ్లు తీసి ప్రూవ్ చేసుకోవడానికి ఒక వేదిక ఉంది. హ్మ్. మేము వెళ్ళిన టైంలో అలా లేదు. ఒక డైరెక్టర్ దగ్గర 15 ఏళ్ళు కష్టపడితే ఆ 15 ఏళ్ళలో అతను బాగా ప్రూవ్ చేసుకుని టాలెంటెడ్గా ఓపిక్గా ఉన్నాడు అని అంటే అప్పుడు అవకాశాలు ఇచ్చేవారు. హ్మ్. అప్పుడు డైరెక్షన్ ఛాన్స్ అనేది చాలా కష్టం మేము వెళ్ళిన టైంలో. మా ముందు ఉన్న సీనియర్స్కి కూడా ఒక్కొక్కరు 20 ఏళ్ళు చేస్తేనే కానీ వాళ్ళు డైరెక్టర్లు అవ్వలేదు. అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళాను కాబట్టి దట్టు వెళ్ళిన తర్వాత ఆ, మనం వెళ్ళిన ప్లేస్ కానీ మనం పనిచేసిన డైరెక్టర్స్ కానీ మనని చాలా బాగా ఒక బ్రదర్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటూ ఉంటే హ్మ్. మనకు ఆ లైఫ్లో వస్తుందిలే వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు బాగానే ఉంది కదా అనేది కూడా కొంత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన వెనకాల బర్డెన్స్ ఇప్పుడు మనం డైరెక్ట్ చేస్తేనే కానీ మనకి సుఖం లేదు, దాంట్లో ప్రూవ్ చేసుకోవాలి, ఆ డబ్బులతో ఫ్యామిలీలో బ్రదర్స్ని చదివించాలి, చెల్లి పెళ్లి చేయాలి, అలాంటి టెన్షన్స్ ఉన్నా అది వేరే రకంగా ఉండేది. సార్. సో అవి ఏమీ లేకపోవటం, కంఫర్టబుల్ లైఫ్ ఉండటం, కంఫర్టబుల్ మనుషులు ఉండటం, హ్మ్. ఆ, కొంతకాలం తర్వాత ఏంటి ఇలాగే వెళ్ళిపోతే ఏంటి మనం వచ్చింది ఎందుకు అనే రియలైజేషన్ వచ్చాక అప్పుడు నేను సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చాను. సార్. సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చే ముందు నా లైఫ్ చాలా రాయల్గాను ఎప్పుడు కార్ ఇంటి దగ్గర ఉండేది కో డైరెక్టర్గా. హ్మ్. ఎక్కడికైనా హైదరాబాద్ కానీ ఎక్కడికైనా ఫ్లైట్ జర్నీ ఉండేది. హ్మ్. మంచి ఒక 1,00,000-1,50,000 రెమ్యునరేషన్లా ఉండేది. హ్మ్. సినిమాకి. ఎప్పుడైతే నేను ఇది కాదు లైఫ్, మనం వచ్చింది దీనికోసం కాదు అని రియలైజ్ అయ్యాను, పరుచూరి వెంకటేశ్వరరావు గోపాలకృష్ణ గారి వాళ్ళ ద్వారా సురేష్ ప్రొడక్షన్స్లో నాయుడు గారిని కలిసి హ్మ్. అప్పుడు నాకు లైఫ్ గురించి కొంచెం అవగాహన కానీ లేకపోతే మెంటల్గా ప్రిపేర్ అయ్యి దానికి అనుగుణంగా మనం మలుచుకోవటం కానీ జరిగింది. ఆ బ్యానర్లోకి వెళ్ళగానే నాకు కార్ లేదు, స్కూటరు, హ్మ్. ఫ్లైట్ లేదు, ట్రైన్, హ్మ్. రెమ్యునరేషన్ 50,000. హ్మ్. సో ఇవన్నీ నాకు చెప్పినప్పుడు నాకు అది కాదు ఇంపార్టెంటు, కెరీర్ ఇంపార్టెంటు, అవకాశం ఇంపార్టెంటు అని అనుకుని ప్రిపేర్ అయ్యి దానికే పనిచేసి అదే బ్యానర్లో హ్మ్. ఏ కో డైరెక్టర్ తీసుకొని రెమ్యునరేషన్ తీసుకున్నాను. హ్మ్. ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అన్నిటికీ కో డైరెక్టర్గా పనిచేశాను. తెలుగులో ఏ ఒక్కళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు సురేష్ బాబు. సార్. ఓన్లీ తమిళియన్స్కి జయంత్, ఆయన తమిళియన్, ఉదయ్ శంకర్, అవును. తిరుపతి స్వామి, ఇలాగా ఫస్ట్ టైం నీకు తెలుగులో నాకు నచ్చావు, నీ టాలెంట్ అదే, నీకు ఛాన్స్ ఇస్తున్నానని చెప్పి నువ్వు లేక నేను లేననే సినిమాకి సురేష్ బాబు ఛాన్స్ ఇచ్చాడు.